గురువుగారు, వ్యాస ఘట్టాలు అంటే ఏమిటి? ఒక ఉత్తమ గురువుగా వ్యాసుడి ప్రపంచానికి అందించినటువంటి సందేశం ఏమిటి? వ్యాసఘట్టాలు అని అంటే వ్యాసుడికి సంబంధించినటువంటివి. గణపతి నువ్వు అర్థం చేసుకొని రాయమని వ్యాసుడి నిబంధన పెట్టాడు, నువ్వు ఆపకుండా చెప్పని గణపతి నిబంధన పెట్టాడు. ఇక్కడ ఒక శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం వినాయకుడికి ఇవ్వాలని చెప్పి అర్థం కానటువంటి క్లిష్టమైన శ్లోకాలని భారతంలో అక్కడక్కడ చెప్పేట వ్యాసుడు. అంటే గణపతి అంతటి వాడు ఒక్క నిమిషం ఆలోచించాలని. పానీయం పాతం ఇచ్చామి నతు పానీయం, నీళ్లు తాగాలనుంది కానీ నీళ్లు వద్దు. ఏంట్రా ఇట్లా శ్లోకం చెప్తున్నాడు, నన్ను అర్థం చేసుకోమని రాయమన్నాడు కదా. అంటే ఇక్కడ పానీయం నీళ్లు తాగను కానీ నీళ్లు కావాలి అని అంటే గంగాజలము అని ఇక్కడ సమన్వయం అన్నమాట అండి. అది మామూలు నీళ్లు కాదు, ఉత్తమోత్తమైనటువంటి గంగాజలము. ఇట్లా సమన్వయం చేసుకొని గణపతి ఆలోచించుకొని రాసేవట. ఇట్లా ఒక్క నిమిషం గణపతికి ఆలోచన గొలిపేటట్టు చేసి ఆ ఒక్క నిమిషంలో మిగతా శ్లోకాలు ఎలా ఉండాలో గబగబా ఈయన ఆలోచించుకునేవాట, ఈ నిబంధన తప్పకుండా. అటువంటి వాటిని భారతంలో చాలా ఉన్నాయి వ్యాసఘట్టాలు, అందులో ఒక వ్యాసఘట్ట శ్లోకం ఇది. అందువల్ల ఇది వినోదం కోసమే, నిజంగా గణపతికి అర్థం కాకపోవటం ఏంటి, ఈయన ఆలోచించుకోవటం కోసం ఏంటి అంటే లోకానికి ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లాంటి శ్లోకాలు కూడా మీరు చదువుతూ ఉంటే, ఒక ప్రహేళికలు చదువుతూ ఉంటే మీ మనస్సుకి ఆనందం కొలుపుతుంది సుమా అని చెప్పటానికి ఈ వ్యాసఘట్టాలు అనేటువంటి వాడిని ఈ వ్యాస భగవానుడు ఆవిష్కరించాడు. వాటిని కూడా చదువుకొని ప్రతివారు కూడా ఆనందించెదరు గాక.